బిగ్ బాస్ 9లో కామనర్స్ వచ్చినప్పుడు నాకు వాళ్ళని చూస్తే చాలా నచ్చారు. చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది. వాళ్ళు రాను రాను అసలు ఓవర్ రియాక్షన్, ఓవర్ థింకింగ్, అనవసరమైన స్ట్రాటజీస్ ప్లే చేసి అటు సెలబ్రిటీస్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు ఆడియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు. నాకైతే వాళ్ళు మాట్లాడుతుంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అసలు మాట్లాడితే అరవడం, మాట్లాడితే ఎవరిని గెలవనివ్వట్లేదు. ఏ రకంగా ఆ శ్రీజ ప్రియ అయితే ఎవరన్నా అరిస్తే, ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతున్నారు అంతే ఇద్దరు. ఎదుటి వ్యక్తిని మాట్లాడినట్లే, ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినట్లేదు. ప్రతిదీ మేమే కరెక్ట్, మాకే తెలుసు, బిగ్ బాస్ మేము చెప్తేనే వింటారు అని వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకుండా అసలు బిగ్ బాస్ ఫార్మేట్లో ఓనర్స్ టెండెన్స్ అన్నప్పుడు ఎన్ని రోజులు వాళ్ళు ఓనర్స్ కింద ఉంచుతారు? సెలబ్రిటీస్ వచ్చారు, రాగానే టెండెన్స్లో పడేశారు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓనర్స్ కింద చేయాలి కదా, ఇటోళ్ళని అటు మార్చాలి కదా. ఆ కాన్సెప్ట్ లేకుండా వీళ్ళనే ఓనర్స్గా ఎందుకు ఉంచుతున్నారు బిగ్ బాస్ కాన్సెప్ట్లో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎందుకు అంత కొమ్ములు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మేము తోపులు, మేమే ఇది అని అసలు సెలబ్రిటీస్ అన్నా తగ్గుతున్నారు, కానీ వీళ్ళు అసలు తగ్గే ప్రసక్తే లేదని బిహేవ్ చేస్తున్నారు. నాకైతే ఎవ్వరి బిహేవియర్ నచ్చట్లేదు. అందరూ ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రాటజీస్, ఎన్ని చాడీలు చెప్పుకుంటున్నారంటే ఎవరు ఏది చేసినా తప్పే, వాళ్ళు చేస్తే మాత్రం కరెక్ట్, వాళ్ళు చేస్తే రైటే, సెలబ్రిటీస్ చేస్తే తప్పు. అసలు ఈ ఓనర్స్ ఈ టెండెన్స్ అనేదాన్ని మళ్ళీ కలిపి వీళ్ళని వేస్తేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నారు. అసలు నామినేషన్స్లో అయితే వాళ్ళు చెప్పవసరం లేదు. అసలు వాళ్ళు చెప్తారు, ఎదుటి వాళ్ళు చెప్పేది విన్నారు. ఒకవేళ చెప్పినా సరే వాళ్ళ మాట పైకి కూడా రానివ్వట్లేదు. సెలబ్రిటీస్ మాట పైకి కూడా రానివ్వట్లేదు. వీళ్ళు గట్టిగా అరవడంతోనే వీళ్ళ వాయిస్ తగ్గిపోతుంది. అది అరవడమే గొప్ప అనుకుంటున్నారు, అరిస్తేనే ముందుకెళ్తామంటున్నారు అనుకుంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే అసలు ఈ కామనర్స్ని చూస్తుంటే తల నొప్పి వస్తుంది నిజం చెప్పాలంటే. అంత అరుపులు, ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడడం. మీరు కెప్టెన్, నాకు అవసరం లేదు, మీరు కెప్టెన్గా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మిమ్మల్ని ఎప్పుడు తీసేస్తారని చూస్తున్నా. అసలు ఆ బిహేవియర్ ఏంటి? ఒక పెద్ద వ్యక్తి మాట్లాడుతుందంటే గౌరవం ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేదు, డిసిప్లిన్ లేదు, అసలు చదువుకున్నారన్న ఇది కూడా నాకు కనిపించట్లేదు. యారిగెంట్, యాటిట్యూడ్ అన్ని కామనర్స్లోనే కనిపిస్తుంది. సెలబ్రిటీస్ ఇంకా తగ్గుతున్నారు. ఇంకా నా అభిప్రాయం ప్రకారం చాలా చాలా తగ్గుతున్నారు వాళ్ళు. నామినేషన్ ప్రక్రియలో కూడా నాకు అసలు వాళ్ళ బిహేవియర్ చూస్తూనే, నేను లైవ్లో చూశాను, అసలు ఎందుకులేండి, ఇంకా నాకైతే వాళ్ళని చూస్తుంటేనే నాకు చెప్పాలనిపించట్లేదు. వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే అసలు అరవడం తప్ప వాళ్ళకి ఏమీ రావట్లేదు. అంతే, అరిస్తే మనమే గెలుస్తాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉండిపోయారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.